ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. మొక్కజొన్న పంట మద్దతు ధర కోసం వందలాది మంది రైతులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రొంపిచెర్ల నేషనల్ హైవేపై ధర్నా నిర్వహించి రహదారిని దిగ్బంధం చేసిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు నడ్డి విరిచే కార్యక్రమం, రైతు పొలంలో కాకుండా నడి రోడ్డు మెక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాం. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే కార్యక్రమం చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది ఈ సంవత్సరం. ఈరోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు అవుతూ ఉంది. కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతోంది. మీరు 40 క్వింటాలు ఈరోజు 1700 చొప్పున ఈరోజు కొనుగోలు చేస్తే 68,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇంకా 2,000 రూపాయలు ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా సంవత్సరం అంతా కూడా కష్టపడి ఎండనక వాననక రైతు పొలంలో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు, రాజధాని నీటిలో పోస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు మీరు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేస్తున్నారే, కనీసం ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే రైతు పంట కొనుగోలు చేయొచ్చు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, పేదలు ఇవాళ ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటే 3,000 కోట్లు ఇవ్వలేరు మీరు, రైతులకు 3,000 కోట్లు ఇవ్వలేరు. కానీ రాజధానిలో ఒక్కొక్క కాంట్రాక్టర్కి మొబిలైజేషన్ అడ్వాన్సే 3,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో రైతుని ఆదుకునే పరిస్థితి లేక చంద్రబాబు నాయుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం, వాళ్ళ యొక్క దందాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పరిపాలన సాగట్లేదు. ముఖ్యంగా రైతుని వాళ్ళ నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రొంపిచెర్ల మండలం ఏదైతే పల్నాడు జిల్లాలో యావత్ రైతులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి రైతు కొనుగోలు కేంద్రాలు ప్రతి మార్కెట్ యార్డ్లో ఓపెన్ చేయాలి. ఏదైతే మీరు ఎంఎస్పి రేటు ప్రకటించారో 2,400 రూపాయలు, ఆ రేటు ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడిని అడుగుతారా లేదా కేంద్రాన్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారో మీరు ప్రకటించిన రేటు. ఎందుకంటే 2,400 కొంటామంటేనే ఎంఎస్పి ప్రకటించిన తర్వాతనే రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ క్రాప్ కూడా జరిగింది. ఈ క్రాప్ ఎందుకు చేశారు? మీరు కొనుగోలు చేయనప్పుడు. ఈరోజు మార్కెట్లో మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే దళారులు కూడా ఈరోజు తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారి సెంటర్లు ఓపెన్ చేసి మీరు రేట్ ఫిక్స్ చేస్తే దళారులు కూడా రేటు పెంచి కొనుగోలు చేసే కార్యక్రమం అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే ఎమ్మెల్యేలు, ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అయ్యా బాత్రూంలో 10 గంటలు కూర్చున్నావు, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు కలెక్టర్ గారి దగ్గర వ్యవసాయ అధికారి ముందు 10 గంటలు ధర్నా చేద్దాం రండి, మేము కూడా వస్తాం, అందరం కలిసి ధర్నా చేసి ఈ యొక్క రైతులు గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం. కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి. ఈరోజు మీ డిమాండ్లు, మీ వ్యక్తిగత లాభాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, పేకాట క్లబ్బులు, లేకపోతే బెట్టింగ్ రాయిళ్ళు, వీళ్ళు కాదు కావాల్సింది, రైతులు కావాలి. రైతుల కోసం మేలు చేసే కార్యక్రమానికి